ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నిన్న అనూహ్యంగా కన్నీటి పర్యంతమైన విజువల్స్ అయితే మనం చూసాం. అందరినీ కూడా కంటతడి పెట్టే ఒక విధంగా విజువల్స్ అయితే కనిపించినాయి. సో ఎందుకు ఆ కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది? సో ఆయనకి ఉన్న రాయచోటికి ఉన్న అనుబంధం ఏంటి? రాయచోటి మీద ఆయనకి ఉన్న అభిమానులు అంతా కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సార్ చెప్పండి, నిన్న జిల్లాల పునర్విభజన అంశం అయితే వచ్చింది కేబినెట్ సమావేశంలో. దానికి సంబంధించి కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మారుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏంటి డీటెయిల్స్ ఏంటి? మొట్టమొదటిగా ఒక ప్రాంతానికి మేలు చేయాలనుకున్నప్పుడు మేలని కూడా కాదు, రాజకీయంగా భౌగోళికంగా అక్కడున్న పరిస్థితులు బట్టే ఏ నాయకుడైనా హైకమాండ్ అని నిర్ణయం తీసుకుంటుందండి. మా ప్రాంతం పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. మా నియోజకవర్గం ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండడం, అక్కడున్న పరిస్థితులను బట్టి 3.5 సంవత్సరం నుంచి అక్కడ జరిగిన పరిణామాలు, అక్కడున్న వ్యాపారస్తులు అయితేనేమో, అక్కడున్న మా ఓటర్స్ ప్రతి ఒక్కరం ఈ ప్రాంతం మీద మమకారం పెంచుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు అని చెప్పారో అప్పుడు కూడా ఎక్కడ రాయచోటి కేంద్రాన్ని మారుస్తామని చెప్పి ఎక్కడ ఊసలేదు. 27వ తారీఖున గజిట్ నోటిఫికేషన్లో కూడా నవంబర్లో 3 కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతూ ఉంది. దాంట్లో పోలవరము, అలాగే మార్కాపురం, అన్నమయ్య జిల్లాలోని ఏదైతే మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తూ చిత్తూరు జిల్లా నుంచి ఒక నియోజకవర్గం తీసుకొని అక్కడే ఉన్న మదనపల్లి, తమ్మల్లపల్లి, పీలేరును కలిపి 4ను కలిపి మదనపల్లి హెడ్ క్వార్టర్గా చేస్తామని చెప్పారే కానీ ఎక్కడ ఈ 3 ప్రాంతాలు మిగిలిన దగ్గర ఉన్న అన్నమయ్య జిల్లా రాయచోటిని మారుస్తామని పెట్టలేదు. కాబట్టి మేము దాని మీద కొద్దిగా దృఢంగా ఉన్నాం, దృఢ నిశ్చయంతో ఉండడం జరిగింది. ఎక్కడ మార్పు ఉండదని చెప్పి కాలక్రమేణా ఈ రోజుల దగ్గరకు వచ్చే కొద్దీ అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, మిగతా నియోజకవర్గం నాయకులు ఎవరైతే ఉంటారో నాయకులు కానీ అక్కడ పనిచేసే క్యాడర్ అందరి దగ్గర నుంచి వచ్చిన ప్రెషర్ను బట్టి చూస్తూ ఉంటే ఎవరు రాయచోటితో కలిసి వచ్చేదానికి అక్కడ మాకు ఆశ కనపడలేదు. కోడూరు నియోజకవర్గం ఏదైతే ఉందో తిరుపతి జిల్లాకు సమీపాన్ని ఉండడంతో వాళ్ళు మేము తిరుపతితో వెళ్తామని అక్కడి నుంచి ప్రెషర్ రావడం, రాజంపేట వాళ్ళు మమ్మల్ని జిల్లా కేంద్రంగానే పెట్టండి అని గత 2-3 నెలల నుంచి పోరాడిన వాళ్ళు కూడా రాయచోటి లేకుండా మమ్మల్ని కడపలో కలిపేయండి అన్నాం. చాలా బాధేసింది. రాయచోటిని ఏకాకి చేయడం, ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న దాన్ని ఈరోజు ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా సింగిల్గా నిలిచిపోయేటప్పటికి ఒక క్యాబినెట్ మంత్రిగా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిన నాకు ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నేను నా సంఘటన జరిగింది. ఎక్కడ ప్రభుత్వానికి కానీ మా నాయకునికి కానీ రాయచోటు అంటేనో నేనంటేనో వివక్ష లేదు. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ మీ ఛానల్ చూసి వాళ్ళకి చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 20 మంది ముఖ్యమంత్రులు మారింటారు, ఒక 20 ఎలక్షన్లు జరిగింటాయి. రాయచోటు నుంచి ఇంతవరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన నాకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించారు. అలాగే ఇప్పుడు పరిస్థితిలో 25 జిల్లాలుంటే క్యాబినెట్ ఏర్పాటు చేసే రోజుకి 4 జిల్లాలకు ఏకైక మంత్రి కూడా నేనే కావడం కూడా, నేను ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద గౌరవం పెడితే నా మీద చంద్రబాబు నాయుడు గారు గౌరవంతో ఇచ్చారు. ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లాకు ఏకైక మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇంకా కొత్త జిల్లా ఏర్పాటైనా 5 జిల్లాలకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. అంటే మంత్రి పదవి నాకేదో కిరీటం అని కాదు, నన్ను గౌరవించిన పార్టీ, అక్కడున్న ప్రజలు, ఆ నియోజకవర్గానికి గొప్పతనం దక్కుతుంది. బయట మాట్లాడే వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు, మేము ఒకటే చెప్తున్నాం, ఎండ్ ఆఫ్ ద డే మా అజెండా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఎందరో మాట్లాడతారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధితో మా ప్రాంత ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు మీరు కన్నీటి పర్యంతమైన దాని మీద కూడా ఫేక్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి వైసీపీ నుండి. కానీ అలా చేస్తేనే వాళ్ళకి కొంచెం సింపతి లభిస్తుంది అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి సార్? ఇదే రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఎవరైతే సోషల్ మీడియాలో నన్ను కామెంట్ చేస్తున్నారో, నా మీద ట్యాక్స్ చేస్తున్నారో, ఏ మీడియా అయితే నా గురించి మాట్లాడుతుందో, ఇదే మీడియాకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినప్పుడు 10 రోజులు కంటితడి కాదు బోరుమని ఏడ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ బాధపడ్డాం, వాళ్ళ వెనకాలే నడిచాం. ఎప్పుడైనా కూడా ఒక ఎమోషన్ మూమెంట్ను క్యారీ చేయడం అనేది మానవ ధర్మం.
ఎందుకంటే సృష్టిలో ఎమోషన్స్ అనేది మనిషికి ఉంటాయి, జంతువులకు ఉండవు. తప్పకుండా మా ప్రాంత ప్రజలంటే నాకు అభిమానం, వాళ్ళు చూపిన కరుణ ఆదరణ నా మీద ఉంది కాబట్టి నేను ఎమోషన్గా ఫీల్ అయ్యాను తప్పక నా మంత్రి పదవి కాపాడుకునేదానికో లేకుంటే ఇంకా నాకు ఇంకా ఇంతకంటే ప్రమోషన్ వచ్చేదానికి నేను ఏమి ఏడవలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒకటే, రాజశేఖర రెడ్డికి 10 రోజులు ఏడిస్తే ఈరోజు నేను ఒక 2 నిమిషాలు కన్నీళ్లు గార్చిన పెద్ద విషయం కాదు. తప్పకుండా నేను మనిషిని కాబట్టి ధర్మం అది. 18 నెలలు కూడా ఏం చేయలేదు, కూటమి ప్రభుత్వం పడుకుని పోయింది అని చెప్పి అన్న కామెంట్లు కానీ, లేదంటే నెక్స్ట్ మేమే వస్తాం, నెక్స్ట్ మేమే కొడుతున్నాము అన్న కామెంట్స్ అయితే వైసీపీ జగన్ చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు ఆయనకి అసలు? ఓవరాల్గా మా నియోజకవర్గం విషయం పక్కన పెడితే మీరు అందరూ చూస్తున్నారండి, కొడతాం, తిడతాం, రఫలాడిస్తాం, రఫరఫా అని చెప్పి ఈరోజు జైల్లో పాలవుతున్నారు. డ్రాయర్లతో రోడ్లపైన రౌడీలను నడిపిస్తున్నారు. ఎంతసేపు ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రజల యొక్క మనోభావాలను పక్కన పెట్టేసి వాళ్ళని 5 ఏళ్ళు హీనంగా చూసి రైతులతో, కార్మికులతో, కర్షకులతో, వ్యాపారస్తులతో, మన బిడ్డలతో ఆడుకున్న ప్రభుత్వం అది. ఇంకా మేము అధికారంలోకి వస్తామని ఎలా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కాదు. ముఖ్యంగా అభివృద్ధి అని చెప్పి నిన్న సంక్షేమం ముసుగులో 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నిలబడుతుందో నిలబడదో కానీ నెలకు ఒక ఇష్యూ మీద పోరాడతారు. ఆ ఇష్యూను ప్రజలు నమ్మరు కాబట్టి కొత్త ఇష్యూకి పోతా ఉంటారు. అలాగే మన నియోజకవర్గం ఇష్యూ కూడా నాకు తెలిసి ఇంకా 10 రోజులు జరుగుతుంది మీడియాలో. తప్పకుండా నేను వాళ్ళ నా మీద విమర్శించినా కూడా నేను మంచి విమర్శ అయితే తీసుకుంటాను, చెడ్డదైతే ఎలా తిప్పికొట్టాలో నాకు కూడా తెలుసు. సో ఫైనల్గా రాయచోటి అభివృద్ధి వైపే మా అడుగులు పడతాయని చెప్పి కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలపడం జరుగుతుంది. సో అక్కడ ప్రజలు ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారో అలాంటి అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపెడతామని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.